భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి మొదలైన నృత్యాలపైన ఆసక్తి ఉన్న ఎవరికైనా సరే యామిని కృష్ణమూర్తి గారంటే తెలియని వారు ఉండరు. వారు దేశం గర్వించదగినటువంటి గొప్ప నృత్య కళాకారిణి. వీరు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఆస్థాన నర్తకిగా చాలా కాలం పాటు పనిచేశారు. వీరు ప్రదర్శన ద్వారా ఎంతోమందిని అసలు ఆ కళకి, కూచిపూడి నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి ఒక గొప్ప నృత్య కళాకారిణి. వీరు ఎన్నో అవార్డులు పొందారు. తన నృత్య ప్రదర్శన ద్వారా, అన్నిటి ద్వారా కూడా అనేక మంది శిష్యురాలను వారు తయారు చేశారు. చాలామంది వారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని నృత్య ప్రదర్శనలు ఇవ్వడం, నృత్యం నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది చిన్నారుల దగ్గర నుంచి పెద్దవారి వరకు నృత్యం అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి మన యామిని కృష్ణమూర్తి గారు అన్నమాట. వీరికి ప్రభుత్వం కూడా పద్మ అవార్డులతో గౌరవించడం జరిగింది. పద్మభూషణ్ ఈ అవార్డులన్నీ కూడా వరుసంటాం అన్నమాట. వారి నృత్య ప్రదర్శనలు ఎంతో ఆసక్తికరంగా ఉండేవి. వీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. మదనపల్లిలో వీరు 1940స్లో జన్మించారన్నమాట. అయితే వీరి యొక్క నృత్యం పైన ఉన్నటువంటి ఆసక్తితో వారు ఈ నృత్యాలను అవలీలగా భరతనాట్యాన్ని, కూచిపూడి వీటన్నిటి కూడా, ఒడిస్సీ ఇవన్నీ కూడా నేర్చుకొని వాటికి ఎంతో గుర్తింపు అనేది తీసుకొచ్చారు. వారు ఈరోజు లేరు అని చెప్పి తెలిసి చాలా బాధ అనిపించిందండి.